భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం సవరించిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ బిల్లులపై కాంగ్రెస్ పార్టీ అనవసర రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు. ఈ అంశంపై కార్యకర్తలంతా ఐక్యంగా నిలబడి ప్రజల్లో నిజాలు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. 100 రోజుల పని దినాలను 125 రోజులుగా పెంచడం హర్షించదగ్గ నిర్ణయమని పేర్కొన్న ఆయన బిల్లుల చెల్లింపులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం వల్ల పారదర్శకత మరింత పెరుగుతుందని స్పష్టం చేశారు. ఈ సమావేశం అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వేముల అశోక్, కాసం వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లా ఈరోజు భువనగిరి దగ్గర కార్యకర్తల సమావేశం ఉన్నది. ఇక్కడ మరి ఈరోజు విబిజీ రామ్జీ అనేటటువంటి ఒక ఏదైతే పథకం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో గ్రామీణ ప్రజల కోసము, రైతుల కోసము, కూలీ రైతుల కోసము, ఆ పథకాన్ని ఈరోజు దాని మీద కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తూ ఉంది. మేము మా కార్యకర్తలందరూ కూడా దానికి ఎదిరించాలి, ప్రజలకు వాస్తవం తెలవాలి. విబిజీ రామ్జీ మన్రేగా సంబంధించినటువంటి ఒక ఏదైతే కార్యక్రమం ఉందో దానికి మెరుగ్గా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. 100 రోజుల నుంచి 125 రోజుల వరకు ఒక 272 రూపాయలు ప్రతిరోజు వారికి వేతనం వచ్చేటట్టు ఈ రకమైనటువంటి కొన్ని మార్పులు తీసుకువస్తే ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పేసి ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మేము ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తాం.